ఇంటికి చికెన్ తీసుకొచ్చేటప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా తక్కువ సమయంలో అనమాట చికెన్ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, కాబట్టి చూసేయండి. ఈ రెసిపీ చేయడానికి మన దగ్గర జస్ట్ ఒక 15 to 20 మినిట్స్ ఉంటే సరిపోతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దామా. ముందుగా అయితే చికెన్ని మీరు ఎంత తీసుకోవాలనుకుంటున్నారో అంత చికెన్ అనమాట బాగా వాష్ చేసుకొని దాన్ని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోని ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత చికెన్ తీసుకుంటున్నారో దానికి తగినట్టుగా ఉప్పు, పసుపు, కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా కారాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి దానికైతే ఈ విధంగా అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా అదే విధంగా అనమాట యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అనమాట బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే ఫాలో అయిపోండి. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 15 to 20 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అసలైన ప్రాసెస్ అయితే చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఈ రెసిపీ అనేది చాలా సింపుల్ అండి. దీనికోసం ఎక్కువ సమయం అస్సలు ఏం పట్టదు. చాలా ఈజీగా అనేది అయిపోతుంది. ఇప్పుడు ఒక కడాయిని గ్యాస్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్యాస్ ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి. మేమైతే ఎప్పుడు కూడా చికెన్ కానీ ఏదైనా నాన్ వెజ్ వండితే రాయి నూనె అనేది వాడతాం, ఆవాల నూనె. మీరు ఏ ఆయిల్ యాడ్ చేసినా పర్లేదు, ఆవాల నూనె అంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు అందులోనే కొంచెం జీలకర్ర, కరివేపాకు అనేది యాడ్ చేసేసి మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 3 ఆనియన్స్ అనమాట కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 4 నుంచి 5 వరకు అయితే కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ రెండింటిని యాడ్ చేసేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అనమాట బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ రాకుండా అస్సలు అనమాట ఇందులో చికెన్ కానీ ఏం కానీ యాడ్ చేయకండి. మీకు ఒకవేళ ఆనియన్స్ అనేది తొందరగా కుక్ అయిపోవాలనుకుంటే మాత్రం అందులో కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటే మీకు ఏంటంటే ఆనియన్స్ అనేవి తొందరగా అయితే కుక్ అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా అనమాట ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ అనమాట ఇప్పుడు ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా చికెన్ యాడ్ చేసిన తర్వాత చికెన్ అనేది ఆనియన్స్లో బాగా మిక్స్ అయ్యే విధంగా అనమాట ఒక 2 మినిట్స్ మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడే అనమాట బాగా అయితే మిక్స్ అవుతుంది. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే ఫాలో అవ్వండి. చాలా సింపుల్గా అయితే ఈ రెసిపీని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. దీనికోసం మీకు పెద్ద ప్రాసెస్ అసలు ఏముండదు. చాలా ఈజీగా అనమాట ఎవరైనా సరే ఈ రెసిపీ అనేది ఇంట్లో అనమాట తయారు చేసేసుకోవచ్చు. చికెన్ అనేది ఇలా ఫ్రై చేసేసుకొని దీంతోపాటు రైస్ కానీ రొట్టి కానీ ఏదైనా తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు అనమాట చికెన్ అనేది ఇలా 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక మూతను అయితే పెట్టుకొని దాన్ని అనమాట ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేసేసుకోవాలి. ఇలా కుక్ చేయడం వల్ల చికెన్లో ఉండే వాటర్ అనేది అనమాట బయటికి అయితే రావడం అయితే జరుగుతుంది. 5 మినిట్స్ కుక్ చేసుకోమన్నాను కదా అని అలా మూత తీయకుండా 5 మినిట్స్ అస్సలు కుక్ చేయకండి. మధ్యలో అనమాట కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే అనమాట చికెన్ అనేది అడుగంటకుండా మంచిగా ఫ్రెష్గా అయితే ఉంటుంది. చూసారు కదా, నేనైతే ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ మీకు చూపిస్తున్నాను. సో మీరు కూడా అలానే ఫాలో అవ్వండి. ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ అనమాట మళ్ళీ కొంచెం సేపు ఒక 5 to 10 మినిట్స్ అనేది బాగా అయితే కుక్ చేసేసుకోవాలి. అప్పుడే చికెన్ అనేది తొందరగా అయితే కుక్ అవుతుంది. మనం మూత పెట్టడం వల్ల ఏ రెసిపీ అయినా సరే తొందరగా కుక్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఇలా కుక్ అయిన తర్వాత మనం మూత తీసేసి బయటికి చూసారు కదా ఎంత వాటర్ అనేది బయటికి వస్తుందో. ఈ విధంగా అనమాట వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి బాగా అయితే కుక్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం వచ్చేసిన తర్వాత ఇది బాగా దగ్గరికి అయ్యి మంచిగా అయితే ఫ్రై అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాలి. దీన్ని మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ అనేది మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. మీకు కొంచెం లైట్గా గ్రేవీ కావాలనిపిస్తే మాత్రం కొంచెం గ్రేవీ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కసూరి మేతి అలానే చికెన్ మసాలాని అయితే ఇప్పుడు ఇంత వాటర్ ఉండేటప్పుడు అనమాట యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసి దీన్ని అనమాట బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి అయితే కుక్ చేసేసుకోవాలి.
మీకు ముందుగానే చెప్పాను కదా, మీకు కొంచెం లైట్గా కింద గ్రేవీలో కావాలనుకుంటే మాత్రం ఉంచండి, లేదంటే మొత్తం పూర్తిగా అయితే ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే లాస్ట్లో అనమాట కొత్తిమీరని అయితే యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి మనమైతే ఒక 1 మినిట్ ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీగా సూపర్గా అయితే ఉంటుంది. ఈ రెసిపీ అనేది మనం రొట్టితో కానీ రైస్తో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఈ రెసిపీ నచ్చితే మాత్రం వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.